ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి? 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల షెడ్యూల్ని ఒక్కొక్క రోజు ఏ అవతారంలో ఏ వాహనం పైన స్వామివారు మనకు దర్శనమిస్తారు అన్న వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తదియ తిథి 24 సెప్టెంబర్ 2025 బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 2 అక్టోబర్ 2025 గురువారం శుద్ధ దశమి విజయదశమి తోటి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 16 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కోయల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 23 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున రాత్రి 7 గంటల నుండి 8 గంటల సమయంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ విశ్వక్సేన ఆరాధన నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు 24 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల సమయంలో బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారు పెదశేష వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు 25 సెప్టెంబర్ 2025 గురువారం రోజున ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో శ్రీవారు చినశేష వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల సమయంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో స్వామివారిని హంసవాహనంపై తిరువీధులలో విహరిస్తూ దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం ఈ రోజున ఉదయం 8 గంటల నుండి ఉదయం 10 గంటల సమయంలో సింహవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల సమయంలో స్వామివారికి అభిషేకమైనటువంటి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో శ్రీవారు ముత్యపు పందిరి వాహనం మీద తిరువీధులలో విహరిస్తూ దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు 27 సెప్టెంబర్ 2025 శనివారం ఈ రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో స్వామివారు కల్పవృక్ష వాహనం పైన దర్శనమిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల సమయంలో స్వామివారి అభిషేకమైనటువంటి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో స్వామివారు తిరువీధులలో సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు 28 సెప్టెంబర్ 2025 ఆదివారం ఈ రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో శ్రీవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైనటువంటిది గరుడ వాహన సేవ. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు స్వామివారు గరుడ వాహనంపై తిరువీధులలో విహరిస్తూ మనకి దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు 29 సెప్టెంబర్ 2025 సోమవారం రోజున ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో శ్రీవారు హనుమత్ వాహనం పైన దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల సమయంలో అలయప్ప స్వామివారు స్వర్ణ రథోత్సవంపై దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో గజ వాహనంపై తిరువీధులలో ఊరేగనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు 30 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున
ఈ రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో శ్రీవారు చంద్రప్రభ వాహనం పైన దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు 1 అక్టోబర్ 2025 బుధవారం రోజున ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో మలయప్ప స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు 9వ రోజు 2 అక్టోబర్ 2025 గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల సమయంలో పల్లకి ఉత్సవం మరియు తిరుచి ఉత్సవం స్వామివారికి నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల సమయంలో స్వామివారికి చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత రోజు 3 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున బాగ్ సవారీ ఉత్సవం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం స్వామివారు అత్యంత భక్తుడైనటువంటి శ్రీ అనంత ఆల్వార్ భక్తిని పరీక్షించడానికి దేవేరీలతో కలిసి అనంత ఆల్వార్ ఉద్యానవనానికి వెళ్లే ఉత్సవం ఇది. ఈ ఉత్సవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఉంటుంది. విన్నారు కదా, 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల యొక్క పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.